దానికి ఒక విశ్వాసం లేకుండా పోయింది. వాళ్ళు ఏదైనా కానీ డబ్బు ఖర్చు పెడితే మనం ఏమైనా కొంటాం, ప్రజలతో మాకు అవసరం లేదనేటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చారు. దానికి ఉదాహరణ ఇప్పుడు ఎన్నికల వ్యవస్థ కూడా ఎలాగుందంటే, మరి ఒక్క ఓటుతో గెలిచినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ కాలంలో ఉన్నారు. ఈరోజు ఒక ఓటు కాదు కదా, లక్షల ఓట్లు అంటే కూడా లెక్కలేనటువంటి పరిస్థితికి ఈరోజు ఎలక్షన్ కమిషన్ యొక్క తీరు చూస్తూ ఉంటే అర్థమవుతోంది. భవిష్యత్తులో కూడా ప్రజాస్వామ్యం పూర్తిగా వాళ్ళు డబ్బుతో కొనేసేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యం కాదు, స్వస్వామ్యమే వాళ్ళల్లో పూర్తిగా ఇముడు ఉంది. ప్రజల సంక్షేమం కానీ ఇంకొక సంక్షేమం లేదు. పార్టీలు వాళ్ళ డబ్బు సంపాదించేసుకుని వాళ్ళు బలపడి ప్రజల్లో ఒక పావులాగా వాడుకొని వాళ్ళకు మెతుకులు వేసినట్లు డబ్బులు వేసేసి ఎలక్షన్స్లో ఓట్లకు డబ్బులు ఇచ్చి కొనేసి తదుపరి ఏదో సంక్షేమ పథకాలు 4 ఇచ్చేసి వాళ్ళు అనుకున్న చోట వాళ్ళ నాయకులకు ఈరోజు పథకాలన్నీ కూడా ఏవైతే సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ కూడా లేకుండా వ్యవస్థని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చినారో ఈ ప్రజల్లో తిరుగుబాటు రావాలా. మరి ఇక్కడ కూడా ఉద్యోగం చేస్తున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో భవిష్యత్తులో ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి 4 జిల్లాల్లో కూడా ఆయా ప్రాంతంలో ఈ జేఏసీలను ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రజలలో దీన్ని మనం చైతన్యవంతం చేసే కార్యక్రమాలు కూడా చెయ్యాలా. అక్కడ కూడా ఇలాంటి జేఏసీలు 4 జిల్లాల్లో కూడా మమేకమైపు ఈ కార్యక్రమాలు చేయడం వల్ల మరి ప్రభుత్వాలపైన ప్రతిపక్షాలపైన కూడా ఒత్తిడి వస్తుంది. కాబట్టి ఆ దిశగా ఈ జేఏసీ కూడా ఆలోచన చేయాలగా అని కూడా నేను చెప్తున్నా. కర్నూలులో ప్రతిసారి చేస్తున్నారు, కానీ మీరే మిగిలిన 3 జిల్లాల్లో ఈ రాయలసీమ అంటున్నటువంటి 3 జిల్లాల్లో ఎవరైతే మనకు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారో, మనకు అనుకూలంగా చెప్పేవాళ్ళు కూడా ప్రాంతంలో ఉంటారో, ఆ 10 మందితో కానీ 5 మందితో కానీ కలిసి అక్కడ కూడా ఇక్కడ జేఏసీ ఏదైతే ధర్నా జరుగుతుందో అక్కడ కూడా ఒక జేఏసీ పెట్టి ధర్నాలు జరిగి మన అన్ని ప్రాంతాల్లో జరిగినప్పుడు కూడా మన ఐక్యతకి చిహ్నం అవుతుంది, మన పోరాటానికి బలం వస్తుందని కూడా తెలియపరచుకుంటున్నాను. అలాగే మన దగ్గరికి అనేక మంది కక్షిదారులు వస్తారు, వాళ్ళందరినీ కూడా మన పాంప్లెట్లు పెట్టి మరి ఈ ప్రాంతంలో రాయలసీమలో మనకు ఒకప్పుడు హక్కులు నిందయ్యా, మనమంతా నష్టపోతున్నాం. ఈ రోజు రాయలసీమ ప్రాంతం పూర్తిగా ఎండగాడి రేపొద్దున ప్రత్యేక రాయలసీమ ఉద్యమం కోరే పరిస్థితులు వస్తాయి. మనమంతా కూడా పోరాటం చేసి ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయింది, దాన్ని వదిలేసి ఇప్పుడు మళ్ళీ రాయలసీమకు వచ్చినాం. మళ్ళా 20 కోస్తా డెవలప్ అవుతుంది. అప్పుడు గతంలోనే 72లోనే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వచ్చింది. రేపు ప్రత్యేక ఆంధ్ర వాళ్ళు ఉద్యమం చేయాలని గ్యారెంటీ ఏముంది? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆస్తులు, ఈ ప్రాంతంలో ఉన్న సంపద అంతా తీసుకొని పోయి మన బడాబాబులో వాళ్ళ కోట్ల రూపాయలతో బినామీల పేరుతో తెచ్చుకున్న ఆస్తులు డెవలప్ చేసుకోవడానికి అమరావతిలో డెవలప్ చేస్తున్నారు. అక్కడ 3 పంటలు పండే సారవంతమైన భూములయ్యా, సుమారు అంటే 100 అడుగుల పైన కూడా సారవంతమైన మట్టి ఉన్నటువంటి ప్రాంతంలో ఈరోజు ఒక రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే ఒక కోస్తా ఉన్నటువంటి గుంటూరు ప్రాంతం, అలాంటి కోస్తా ప్రాంతాన్ని ఈరోజు అమరావతి పేరుతో అక్కడంతా కూడా మరి ఏదో సృష్టిస్తామని చెప్పేసి కూడా మాయ చేసి శ్రీకృష్ణ కమిటీ కానీ కేంద్రం పెట్టిన అన్ని కమిటీలు కానీ అయ్యా పెడితే ఇది అమరావతి రాజధాని డెవలప్ కాదు, ఈ ప్రాంతం అనుకూలమైనది కాదని చెప్పినా కూడా మరి చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా తన సొంత నిర్ణయంగా భావించి మళ్ళీ కర్నూలులో ఉన్న రాజధాని ఏమి కర్నూలులో పెడితే మీ అబ్బగంటు పోతుందా? ఏ కర్నూలు డెవలప్ కావాల్సినటువంటి అవసరం లేదా? ఏ కర్నూలు అంటే నీకంతా చౌతి చల్లి ప్రేమ, నీకోసం వీడు ఒక మాట మాట్లాడతావు, అనంతపురం కోసం అనంతపురం ఒక మాట మాట్లాడతావు, మళ్ళీ అమరావతిలో పోతావు అమరావతికి ఒక మాట మాట్లాడతావు. ఈ చిక్కు శరం లేదు, అబద్ధాలతోనే నీ జీవితం అంతా బతుకుతున్నావు. ఒక ఓటానికి కంటే అభిమానమైనటువంటి మనిషిగా నువ్వు పొద్దున్నావు. మరి జనాలు ఎందుకు నమ్ముతున్నారో, ఎలా నమ్ముతున్నారో ఈరోజు కూటమి కట్టి అధికారం కోసమే ప్రజల యొక్క ఆకాంక్ష నీకు అవసరం లేకుండా అందరి ఓట్లతో ఈ పొత్తు గట్టెనెక్కి ఈ ప్రాంతం పైన సవారీ చేస్తున్నావు. చెప్పేటువంటి అబద్ధాలు చెప్పి ఈ ప్రాంతంలో మనకి సంక్షేమం కానీ ఈ ప్రాంతంలో అభివృద్ధి కానీ ఏమాత్రం పట్టనట్లు ఓన్లీ అక్కడ ఉన్నటువంటి అమరావతి మాత్రమే డెవలప్ కావాలన్నటువంటి విధానంలో వ్యవహరించడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. భవిష్యత్తులో నీ పతనానికి చెప్పే పరిస్థితులు కూడా ఈ కూటమికి వస్తాయని కూడా మేము ఈ వేదిక ద్వారా మేము కోరుతున్నాం. అలాగే ఈరోజు PPPA ద్వారా మీరు మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం అంటున్నారు. మరి అమరావతి రాజాల్లో 1,00,000 కోట్లు ఎన్ని పెట్టాలా? PPPAలో పెట్టిన కూడా ప్రైవేట్ భాగస్వామ్యం పెట్టి అమరావతి డెవలప్ చేయి వద్దంటారా? 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్ల రూపాయలు వచ్చే భూములన్నీ ఈ రోజు రైతులకంతా కోట్లాది రూపాయలు నెల సంవత్సరం వాళ్ళకి గుర్తు ఇస్తున్నావు. అలాగే రైతులకు అక్కడ పెన్షన్లు ఇస్తున్నావు, నెల రైతు కూలీలకు పెన్షన్లు ఇస్తున్నావు. ఈ కోట్లాది రూపాయలు ఈ మా ప్రజల సొమ్ము కూడా అన్న సంగతి గుర్తెరగాల చంద్రబాబు నాయుడు గారు. కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నించే గొంతుకులు అవుతానని చెప్పేసి ఈరోజు ఒక పిల్లి వాళ్ళు మూలకు దాక్కున్నావు. మరి ఈరోజు ఈ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాన్ని గుర్తుకు రావడం లేదా? ఈరోజు వచ్చి ఆ కర్నూలులో వచ్చి గర్జించిపోతే అందుకే అన్యాయం జరిగిందని చెప్పేసి కేసు పెట్టలేదని
ప్రీతి కాదు, సుగాలి ప్రీతి. సుగాలి ప్రీతి అనేటువంటి అమ్మాయిని ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పేసి 2017లో జరిగితే మన జగన్ వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తే ఉద్యమం చేసినావు. మరి 17లో నీవు మద్దతు ఇచ్చినటువంటి బీజేపీ మరి తెలుగుదేశం ప్రభుత్వమే కదా, అప్పుడెందుకు ఉద్యమం చేయలే? ఈ రోజు వాళ్ళని అవహేళన చేస్తున్నావు. ఆస్తులు వెనక్కియండి, ఉద్యోగం వెనక్కియండి, భూములు వెనక్కియండి అని. నువ్వు ఇచ్చే హక్కు కాదని, భిక్ష కాదని. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారము 90 రోజుల లోపల ప్రతి ఎస్సీ ఎస్టీ పౌరునికి అది భరణం చెల్లించాలని చట్టం ఉంది కాబట్టి అది వచ్చింది. కానీ నువ్వు ఇచ్చిన భిక్ష కాదు, నీ ఇంటి నుంచి ఇచ్చినటువంటి సొమ్ము కాదది, ప్రజల నుంచి ఆస్తి నుంచి వచ్చిన సొమ్ము అది. అటువంటి వాళ్ళను కూడా ఈరోజు అధికారంలోకి వచ్చి ప్రజలను కూడా అవహేళన చేసే పరిస్థితికి ఈరోజు కూటమిలో ఉన్నటువంటి నాయకులు వచ్చారంటే ఇది సిగ్గుచేటు. ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. మిమ్మల్ని పాతాళంలో మరి బూటి మళ్ళీ మీకు సమాధి కొట్టే రోజులు కూడా త్వరలో వస్తాయి. తక్షణమే ఆ పరిస్థితి రాకూడదంటే హైకోర్టును తక్షణమే కర్నూలులో ఏర్పాటు చేయాలా. మరి ఏదైతే ఉందో పీపీపీ ద్వారా కాకుండా గవర్నమెంట్ కిందనే ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా నడపాలా. అమరావతి ఒక్కటే కాదు, ఈ ప్రాంతం అంతా సౌతి తల్లి జిల్లాలు కాదు, ఇవి కూడా ఆంధ్రప్రదేశ్లో